महागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి 45 రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది. మధ్యలో కుజుడు వక్రీకరించడం, స్తంభించడం ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే అక్కడ కుజుడు ఉండే స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు, ఆ భావాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాశుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు, ఎటువంటి పనులు చేపట్టకూడదు, అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ 45 రోజుల పాటు ఎలా ఉంటుంది, ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి, ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోచార పరంగా మనకి కనబడుతూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది. అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం. కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ 3 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు, అందులో భ్రమని కలిగించే గ్రహాలు, కాస్త కొంచెం ఇంకొకటి బద్ధకం కావచ్చు, క్రోధము. కుజుడు కూడా కొంచెం హైపర్ కొద్దిగా కొంచెం టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఉద్రేకం, కోపంతో కలిగి ఉంటూ ఉంటాడు కుజుడు. అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది. కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి 15 నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో, ఉచ్చస్థితిని దాటిన తర్వాత మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు కూడా ఈయన శనితో కలవడం, అలాగే మళ్ళీ ఏప్రిల్ 23 నుంచి కూడా ఈయన జూన్ 1వ తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 శనికి కుజుడికి కూడా పడదు, అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు. కాబట్టి ఈ 2 గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని, ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశిలోకి మనకి ఈ చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. అయితే తులారాశి వారికి కానీ ఈ యొక్క కుజుడు యొక్క సంచారం చూసుకుంటే వీళ్ళకి ద్వితీయాధిపతి అయ్యాడు. అలాగే ద్వితీయ అధిపతి అవ్వడము, అలాగే ఇక్కడ కానీ వీళ్ళకి చూసుకున్నప్పుడు ద్వితీయాధిపతితో పాటు సప్తమాధిపతి కూడా అయ్యాడు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ద్వితీయ సప్తమాధిపతి ఎవరైతే ఉన్నాడో ఈయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు, మళ్ళీ పంచమ షష్టమ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. పంచమ స్థానం అనేటప్పటికి క్రియేటివిటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే సంతాన విషయాల్లోనూ ఐవీఎఫ్లు కానీ లేకపోతే సొంతంగా ఎవరైనా దత్తత తీసుకోవాలనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఒక్కోసారి గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కాస్త విరోధాలకి వాటికి గొడవలకి దూరంగా ఉండడం అనేది మంచిది. అలాగే ఈ యొక్క పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈయన సంచారం చేస్తున్నాడో కాస్త సమయానికి భోజనం లేకపోవడం, సంతానపరంగా ఇబ్బందులు పడడం, లేకపోతే దగ్గర బంధువుల ద్వారా గొడవలు అవ్వడము, ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి. అలాగే ఇక్కడ ఏవైతే కొంచెం చెయ్యకూడని పనుల మీదకు మనసు వెళ్ళడము, అంటే పంచమ స్థానం అనేటప్పటికి ఆలోచన స్థానం కాబట్టి ఆలోచనలు కూడా వివిధ రకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి, స్థిరంగా ఉండవు. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి. అలాగే మొత్తం మీద ఈయన ఎప్పుడైతే షష్టమ స్థానంలోకి మారుతాడో, అంటే ఈ యొక్క ఎప్పుడైతే ఈ మీనరాశిలోకి మారుతాడో, మీనరాశిలోకి మారి రాహుతో కలిసి ఉన్నా కూడా షష్టమ స్థానంలో పాపగ్రహాలు కాబట్టి కొంతవరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కాస్త అన్ని రంగాల్లో అంటే సినీ, కళా, రాజకీయ రంగాల్లో, విద్యారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ధనధాన్య లాభాలు, కీర్తి, గౌరవము, సంతోషం, ప్రతిష్టలు, అలాగే రుణ బాధలు తీరడము, శత్రు విముక్తి, ఇలాంటివన్నీ కూడా
ఈ రాశిలో కుజుడు సంచారం చేయడం వల్ల జరుగుతుంది. అయితే వీటిలో చిన్న చిన్న ఆటంకాలు కావచ్చు, లేకపోతే పని అవ్వడంలో ఆలస్యం కావచ్చు, చిన్న చిన్నగా కనపడుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క ఏదైతే రాహు ఉన్నాడో ఈ యొక్క రాహుకి కుజుడికి పడదు కాబట్టి కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు, వాహనాల మీద స్పీడ్గా వెళ్ళకపోవడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గించుకుంటే, అంటే ఇప్పటి నుంచి ఏప్రిల్ ఇంచుమించు ఏప్రిల్ 24 నుండి 23, 24 నుండి కుజుడు రాహుతో కలుస్తాడు. అప్పటి వరకు శనితో కలిసి ఉంటాడు. కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త తీసుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఈ యొక్క తులారాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండడము, అలాగే ఎర్రటి పూలతో సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము, అలాగే మనకి ప్రతి మంగళవారము కూడా కాస్త నియమాలు పాటించడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల, అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా, అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కొంచెం ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, లేదా కుజుడికి అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది. అయితే వీటితో పాటు, అంటే ఇది గోచార ఫలితం అయినా కూడా, గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు, అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది, అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి. కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉండడం, మంచైనా చెడైనా కాస్త ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.